దేవుడు ఈరోజు మనందరికీ మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వాగ్దానం చేస్తున్నారు. ఏ చోటనైతే నువ్వు పడిపోయావో, గమనిస్తున్నారా? ఏ చోటనైతే నువ్వు పడిపోయావో, ఏ బలహీనత అయితే నేను జయించలేనని నీది బలహీనత నీ మీద ఏలుబడి చేస్తుందో, ఏ రోగం అయితే నేను జయించలేనని రోగం నీ మీద ఏలుబడి చేస్తుందో, ఏ బలహీనతలు అయితే మనల్ని ఈరోజు కృంగదీస్తున్నాయో అక్కడే నేను నిలబెడతానంటున్నారు. హల్లెలూయా. ఏ చోటనైతే నువ్వు పడిపోయావో అక్కడే నేను నిలబెట్టే దేవుడు. ఎందుకు? మన దేవుడు ఎవరండి? తరాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా ఆయన మాత్రం మారలేదు. ఆయన ఇచ్చే వాగ్దానం మారలేదు. ఒక్కసారి మీకా గ్రంథం తీస్తే మీకా 7:8 ఒక్కసారి బిగ్గరగా చదువుతారా? నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేస్తాను. ఎవరిని బట్టి? దేవుని శక్తిని బట్టి. నేను అంధకారములో ఉన్నా యెహోవాయే నాకు వెలుగుగా నుండెను. హల్లెలూయా. ఎంత మంచి వాగ్దానం అండి. ఈరోజు వాగ్దానం పొందుకుంటున్నావు ఏంటి? ఏ చోటనైతే నువ్వు పడిపోయావో, ఏ చోటనైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఏ చోటనైతే నువ్వు చేతగాని దానివి, చేతగాని వాడివని అనిపించుకున్నావో, ఆ చోటనే నిన్ను దేవుడు మరలా వారి ముందే నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమెన్ చెప్దామా? ఆమెన్. ఎందుకు? వాగ్దానం ఇచ్చే దేవుడు మారిపోలేదు.